Dear viewers, good evening to all of you. Today I would like to deal with the rest of active voice and passive voice. In the previous video we happened to see the definition of active voice and passive voice. Here we have some important points. Practical uses. ఈ యాక్టివ్ వాయిస్ అంటే ఏమనుకున్నాం మనం? వాక్యములోని వెర్బు తెలియజేసే పనిని చేసే వ్యక్తి సబ్జెక్ట్ అయి ఉంటాడు. అది యాక్టివ్. ఆ వెర్బుకుండే సబ్జెక్టు పని చేయకుండా ప్యాసివ్గా ఉన్నాడు అంటే సఫరర్ ఆఫ్ యాక్షన్ అయినప్పుడు ప్యాసివ్ వాయిస్ అని చెప్పారు. ఇక్కడ ఒక అది డెఫినేషన్, టెక్నికల్ పాయింట్ చెబుతున్నా, దయచేసి గమనించండి. బీ ఫార్మ్ వెర్బ్ అంటే ఇదిగో ఇవన్నీ బీ ఫార్మ్ వెర్బులు. యామ్, యూజ్, ఆర్, వాజ్, వర్, బీయింగ్, బీన్, బీ మొత్తం 8 అనమాట. వీటిల్లో ఏదో ఒక వెర్బు ప్లస్ V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్. కాంజుగేషన్ ఆఫ్ వెర్బులు 3వ రూపం. టేక్ టు టేకన్, సింగ్ శాంగ్ సంగ్, రింగ్ ర్యాంగ్ రంగ్, బ్రేక్ బ్రోక్ బ్రోకెన్, ఇలా 3వ రూపం వస్తుంది. ఇక్కడ ఈ రెండు అనుకుంటే ఇఫ్ బోత్ దీస్ టూ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది వెర్బ్, దట్ ఈస్ ప్యాసివ్ వాయిస్. ఈ రెండు లేకపోయినా, ఆ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా అది యాక్టివ్ వాయిస్. ఇది చాలా ప్రధానమైన సూత్రం. ఇది మీరు పదే పదే అనుకుంటుండాలా, బాగా నరాన అది జీర్ణించుకోపోవాలి ఆ పాయింట్లు. ఈ రెండు ఉంటే ప్యాసివ్ వాయిస్ వెర్బ్ అది. ఈ రెండు లేకపోయినా, ఆ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా, ఎయిదర్ ఆర్ బోత్ ఆఫ్ ది అబౌవ్ ఆర్ ఆబ్సెంట్ అన్నాడు, అది యాక్టివ్ వాయిస్. అది మీరు పోగా దీని ఇంపార్టెన్స్ తెలుసుకుంటారు. అట్లా ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ చెప్తా ఉన్నా. ఒకప్పుడు పాత వీడియోలో ఈ చెప్పున్నా చూడండి. హీ మే హెల్ప్ మీ అన్న, ఇందులో వెర్బ్ ఉంది. మే హెల్ప్ అంతా వెర్బే. ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉంటే, ఒకటే ఉంటే అది మెయిన్ వెర్బ్. ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు చివరిలో వస్తుంది చూసారా, అది మెయిన్ వెర్బ్. దానికి ముందు ఉండే ఎన్నైనా ఉండొచ్చు, అవన్నీ కూడా హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ మే హెల్ప్ అన్నాను, హెల్ప్ మెయిన్ వెర్బ్, మే అనేది హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చా. షీ విల్ హ్యావ్ టేకన్ లంచ్ అన్న. ఇక్కడ వెర్బ్ ఏంది? విల్ హ్యావ్ టేకన్, మొత్తం వెర్బే. కొంతమంది తెలియక ఏదో ఒకటే చేస్తారు, టేక్ ఏదో చెప్పేస్తారు. ఇది మొత్తం వెర్బే. ఇందులో చివరిది మెయిన్ వెర్బ్. మిగిలిన వెర్బ్ వర్డ్స్ అనేది చూసారా, విల్ హ్యావ్, ఇది హెల్పింగ్ వెర్బ్లే. ఈ పాయింట్ చాలా అవసరం. ఇక్కడ నేను రూల్స్ డీల్ చేసేటప్పుడు దీని గురించి చెప్తానండి. హెల్పింగ్ వెర్బ్ అంటాను, మళ్ళీ మెయిన్ వెర్బ్ అంటాను. బాగా గుర్తు పెట్టుకోండి. పదే పదే చూస్తా వింటా ఉంటే అదే గుర్తు. అదొక పాయింట్ చెప్పాను. ఇక్కడ టేబుల్ 1 అనే దాంట్లో బీ ఫార్మ్ వెర్బ్స్ అనే రాశా. అది ఎందుకు? ప్యాసివ్ వాయిస్ కోసంగా మనం బీ ఫార్మ్ వెర్బులు ఏమేమి వాడుకోవాల్సి వస్తుంది అనే దానికి ఇవన్నీ అది చూస్తాం మనం టెన్స్ని బట్టి. టేబుల్ 2 పర్సనల్ ప్రొనౌన్స్ ఉన్నాయి కదా, ఐ, వి, హీ, షీ, ఇట్, దే ఉన్నాయి. ఒక 7 ఉన్నాయి ఈ పర్సనల్ ప్రొనౌన్స్. ఐ, సబ్జెక్టు
పర్సనల్ ప్రొనౌన్స్ అని, ఆబ్జెక్టు పర్సనల్ ప్రొనౌన్స్ అని ఉంటాయి. అంటే అర్థం సబ్జెక్టుగా వాడితే వీటిని సబ్జెక్ట్ రూపంలోనే ఉండాలా, ఆబ్జెక్టుగా వాడితే ఆబ్జెక్ట్ రూపంలోనే ఉండాలి. నౌన్ దగ్గరకు వచ్చేటప్పుడు ఆ సమస్య లేదు. సబ్జెక్ట్ రూపమైనా ఆబ్జెక్ట్ రూపమైనా ఒకటిగానే ఉంటుంది అన్నమాట. ఇవి చాలా చిన్న పాయింట్లే, కానీ ఇవి కూడా సమస్య అయిపోతాయి. కొండ మిరపకాయ చిన్నదే, నోట్లో వేసుకుంటే తెలిసేదే, అట్లుంటుంది అనమాట. చిన్న తప్పు కూడా సమస్య అయిపోతుంది. ఆ పాయింట్ తెలుసుకోండి అంతే. సబ్జెక్టివ్ కేస్ అండ్ ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్ అండి. నౌన్ ఇక్కడ ఎందుకు రాశానంటే నౌన్లు మారవు, దానికి సబ్జెక్టివ్ కేస్ అయినా ఆబ్జెక్టివ్ కేస్ అయినా అట్లా ఉంటాయి. ఇది గుర్తుపెట్టు. ఓకే. తర్వాత స్టెప్స్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ సెంటెన్స్ అన్నాడు. టైప్ ఆఫ్ సెంటెన్స్ అంటున్నాడు, చాలా ఇంపార్టెంట్ అండి. మీకు తెలుసు కదా టైప్ ఆఫ్ సెంటెన్స్. స్టేట్మెంట్స్ వాటిని అసెప్టివ్ సెంటెన్స్ అని, డిక్లరేటివ్ సెంటెన్స్ అని అంటారు. అట్లా రెండో రకము ఇంటరాగేటివ్ సెంటెన్స్, దాన్ని క్వశ్చన్స్ అంటారు. మూడోది ఇంపెరేటివ్ సెంటెన్స్, రిక్వెస్ట్లు అట్టట్టు కమాండ్. నాలుగోది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, వాట్ యువర్ బ్యూటిఫుల్ బిల్డింగ్ ఇట్ ఈజ్ అంటాడు. అది ఎక్స్క్లమేటరీ, ఆశ్చర్యాలు. ఈ 4 రకాలు ఉన్నాయన్నమాట. ఈ 4 రకాలు కూడా వాటికి ఆబ్జెక్టులు ఉంటే ప్యాసివ్ వాయిస్ చేయొచ్చు. నేనేమన్నాను, ఆబ్జెక్టులు ఉంటే, ఆ వాటి వెర్బ్కి ఆబ్జెక్ట్ ఉంటేనే చెయ్యొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఏ రకమైనా సరే. కానీ మనకు ఎక్కువ పాపులర్గా ఉండేది అసెప్టివ్ సెంటెన్స్ అంటే స్టేట్మెంట్, ఇంటరాక్టివ్, ఇంపెరేటివ్. ఏది ఏమైనా ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ ని బట్టి స్టెప్స్ ఇస్తున్నా నేను. మొదటిది ఏంటి, మోడల్ 1 అని పెట్టినా. నేను పెట్టిన మా గురువు గారు అలా చెప్పేవాడు. 1973లో నేర్చుకున్నా. దాన్ని నేను మళ్ళీ కొన్ని మార్పులు చూసుకుంటా వస్తున్నాను. 73లో 1 year నేర్చుకున్నా గ్రామర్ మొత్తం. తర్వాత డెవలప్ చేసుకుంటూ వచ్చానని చెప్పుకుంటా ఇంతకుముందు. నేను ఏది ఏమైనా ఇది చిన్న పిల్లలకు కానీ, కొంతమంది చిన్న క్లాసుల వాళ్ళు కూడా వస్తారు మా ఇంటికి, పంపిస్తారు వాళ్ళు చూడండి ఎంత ప్లాన్డ్గా ఉన్నారు వాళ్ళు. ఒక అమ్మాయి 5వ తరగతి అయిపోయింది సెలవులు, అమ్మాయిని పంపించేశారు మా ఇంటికి. ఒక 4-5 నెలలు వచ్చింది. ఒక ఎస్ఐ గారు పంపించారు వాళ్ళ అమ్మాయిని. అట్లా ఇంకా 10th క్లాస్ వాళ్ళు 9th క్లాస్ అట్లా వస్తూ ఉంటారు. చిన్నప్పుడే వాళ్ళకి ఒక ప్లానింగ్ వచ్చేస్తుంది అనమాట, ఐడియా ఫ్యూచర్లో ఏం చేయాలని. సరే, మీలో కూడా కొంతమంది చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ముందు జాగ్రత్త పడినట్టే కొంచెం పెద్దవాళ్ళు అనుకోవాలి, వర్రీ కావద్దు. చదువుకి అర్లీ అని లేట్ అని అట్లా ఫీల్ కావాలి. మనం నేర్చుకుందాం, అది తర్వాత వాళ్ళకి మనకి అందరికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మోడల్ 1 అన్న అసెప్టివ్ సెంటెన్స్ అన్నాను. అంటే స్టేట్మెంట్ అన్నాను కదా. స్టేట్మెంట్ రూపం ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఎక్స్ట్రా వర్డ్స్ అన్నాను అంటే అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ నేను కావాలని ట్రాన్సిటివ్ వెర్బ్ రాస్తా. ఏ వెర్బ్ అయినా ఉండొచ్చు, కానీ ఆబ్జెక్ట్ వచ్చింది కదా, అందువల్ల ట్రాన్సిటివ్ వెర్బే ఉంటుంది. సరే, ఏదేమైనా ఇక్కడ నాకు అవసరమైన ఆబ్జెక్ట్ ఉన్న వాక్యమే తీసుకున్నా. సబ్జెక్టు వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉండేది తీసుకున్నా. ఇటువంటి స్టేట్మెంట్ యాక్టివ్ వాయిస్ లో ఉంటే దాన్ని ప్యాసివ్ వాయిస్ గా ఎలా మార్చాలా? మీరు ఈ 9 స్టెప్స్ కనుక బాగా పదే చదివి గుర్తు పెట్టుకుంటే మిగిలిన మోడల్స్ చాలా ఈజీ. నల్లేరు మీద నడక, ఇది మోడల్ 1 కదా. ఇంటరాక్టివ్ వచ్చేసి మోడల్ 2.
అందులో ఏబి అని ఉంటుంది. ఇంపెరిటివ్ వచ్చేసి మోడల్ 3. ఇవి వస్తే అవి ఇది. అందులో ఇది కొంచెం రకంగా ఉంటుంది. మీరు ఓపికగా ఉంటే మీకు లైఫ్లో ఇంకా తిరగలేదు అంతే. నేనేం చెప్పాను ఒకసారి, టెన్స్ వాయిస్ వస్తే మోర్ దాన్ 99% ఇంగ్లీష్ వచ్చేసినట్టే. మిగిలిన చిన్న చిన్నయే ఇవే కాంప్లికేటెడ్. మిగిలిన చదువుకుంటే 1 నిమిషం 2 నిమిషాలు క్లారిఫై అయిపోతుంది. ఇది ఎట్లా కాదు, పెద్ద తత్వం ఇది. థియరీ బాగా గుర్తుపెట్టుకోండి. మొదటిది, ఒక స్టేట్మెంట్ని యాక్టివ్ వాయిస్ లో ఉన్నప్పుడు దాన్ని ప్యాసివ్ వాయిస్ గా మార్చాలంటే ఏం చేయాలి చూడండి. రామాకిల్డ్ రావణ అనే ఒక పాపులర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అది స్టేట్మెంట్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అది స్టేట్మెంట్. ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది ఈ సిద్ధాంతం ప్రకారం. దీన్ని ప్యాసివ్ లోకి ఎలా చేయాలా? ఎక్స్ టెక్నిక్ అని ఒకటి ఉంది. అంటే ప్యాసివ్ వాయిస్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ చేయటం, సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ చేయటం. రావణ ముందు వచ్చేసింది, తర్వాత వెర్బ్లో మార్పులు వచ్చింది. ఇది యాక్టివ్ వాయిస్ వెర్బ్ కదా, ప్యాసివ్ వాయిస్ వెర్బ్ చేయాలి. అక్కడ కొన్ని రూల్స్ వస్తాయి. తర్వాత ప్రిపోజిషన్ వాడతారు. తర్వాత ఈ సబ్జెక్ట్ ఉందే అది ఆబ్జెక్ట్ అయిపోతుంది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయిపోతుంది అంతే, అయిపోయింది ప్యాసివ్ వాయిస్. దీంత ఈజీ అయినా ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే వాటిలో కొన్ని మెలకువలు ఉన్నాయి, అది తెలియక ఇబ్బంది పడుతుంది. ఇక్కడ క్లారిఫై చేస్తున్నాను. సింపుల్గా అక్కడ తేల్చేశాను. ఇక్కడ మీకు స్టెప్స్ చెప్తాను. ఒక వాక్యం ఇచ్చాడు చూడండి, ఇదిగో ఇక్కడ ఇచ్చాను అనుకో, హీ విల్ గివ్ యూ ఏ గిఫ్ట్ నెక్స్ట్ మంత్ అన్నాడు. ఇది ఒక వాక్యం, ఇది ఒక స్టేట్మెంట్. ఈ పాయింట్లన్నీ రావడానికి ఆ పని చేశాను. ఈ పాయింట్లన్నీ ప్రతి వాక్యానికి అప్లై కావాలండి. కొన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెంటెన్స్ ఇది వస్తుంది మొత్తం. కొన్ని సింపుల్గా పోయినప్పుడు కొన్ని తీసుకుంటే చాలు ప్రధానంగా. ఇప్పుడు చూడండి, ఇది సింపుల్గా పోయింది, ఇది ఎక్కువగా ఉంది. నేను మన అండర్స్టాండింగ్కి అన్నీ చెప్తాను. ఇది తెలుసుకుంటే అన్నీ అర్థమైపోతాయి. చూడండి, హీ విల్ గివ్ యూ ఏ గిఫ్ట్ నెక్స్ట్ మంత్ అన్నాడు. వాక్యం సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. ఫస్ట్ ఏం చేయాల? పరీక్షల్లో ఆ వాక్యం కనపడంగానే ఏం చెయ్యాల? ఫస్ట్లీ అనకూడదండి. ఫస్ట్ ఐడెంటిఫై ది వెర్బ్. అంటే ఈ వాక్యంలో వెర్బ్ ఏదో పట్టు, తర్వాత ఆబ్జెక్ట్ రైట్ సైడ్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ పట్టు. ఇక్కడ చూడండి, హీ విల్ గివ్ యూ ఏ గిఫ్ట్ నెక్స్ట్ మంత్ అన్నాను కదా. ఎక్స్ట్రా వర్డ్స్. వెర్బ్ ఏంటి? విల్ గివ్ వెర్బ్ ఇది. తర్వాత ఆబ్జెక్ట్ ఏంటి? యు. ఒకటే ఉంటుంది, ఇక్కడ 2 పర్సన్స్ కొంది తీసుకోండి. సరే, 1 2 అనుకోండి. యు ఏ గిఫ్ట్ ఆబ్జెక్ట్. ముందు ఏం చేయమన్నాడు? ఫస్ట్ ఐడెంటిఫై వెర్బ్ ఆబ్జెక్ట్ అండ్ ది సబ్జెక్ట్. రెండో ఏమంటున్నాడు? లేటర్ మేక్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ యాజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్. దీన్ని కన్వర్ట్ చేస్తున్నాం కదా ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ లోకి. అందువల్ల మనం ఏం చేయాలా అంటున్నాడు. ఈ వాక్యంలో ఉన్న ఆబ్జెక్ట్ని నువ్వు చేయబోయే ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ దానికి సబ్జెక్ట్ చేయమన్నాడు. దీన్ని సబ్జెక్ట్ చేసి పైకి యాక్టివ్ వాయిస్ కదా, కిందకు యు వచ్చేసింది. అది సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఐడెంటిఫికేషన్, తర్వాత సెకండ్ స్టెప్ అక్కడ రాసేలే కావాలని. తర్వాత ఏం చేయాలి? మూడోది, లేటర్
బ్రింగ్ డౌన్ ఆల్ ద హెల్పింగ్ వెర్బ్స్ ఇన్ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ టు ద ప్యాసివ్ సెంటెన్స్ ఇఫ్ ఎనీ హెల్పింగ్ వెర్బ్. ఒకవేళ వాక్యంలో హెల్పింగ్ వెర్బులు ఉంటే, ఇక్కడ చూడండి హెల్పింగ్ వెర్బులు లేవు, ఇక్కడ మాత్రం హెల్పింగ్ వెర్బులు ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఒకవేళ హెల్పింగ్ వెర్బ్ ఉంటే వాటిని కిందకు దించు అంటున్నాడు. వీళ్ళు ఉంది కదా, వీళ్ళు హ్యావ్ కూడా ఉంటే అది కూడా దించు అంతే. ఎన్ని హెల్పింగ్ వెర్బులు ఉంటే అన్ని. హెల్పింగ్ వెర్బ్ అంటే చెప్పాను కదా, వాటిని దించు. ఏమని రాశాడు? బ్రింగ్ డౌన్ ఆల్ ద హెల్పింగ్ వెర్బ్స్ ఇన్ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ టు ద ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్. ఒకవేళ ఉంటే దించు అంటాడు. తర్వాత ఏం చెప్పాను? 4వది, లేటర్ పుట్ యాక్ట్ బి ఫార్మ్ వెర్బ్ బేస్డ్ ఆన్ టెన్స్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ వెర్బ్ ఆన్ ది బేస్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ మెయిన్ వెర్బ్. ఇది వర్క్లు ఇచ్చేలే. టేబుల్ 1కి రాడినా. టేబుల్ 1 చాలా ప్రాణము. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ లో టేబుల్ 1 టేబుల్ 2 చాలా ప్రాణము. ఈ స్టెప్స్ మాదిరే చాలా ఇంపార్టెంట్. బీ ఫార్మ్ వెర్బ్ అన్నాను కదా, ఆ బీ ఫార్మ్ వెర్బ్ లో సరైన బీ ఫార్మ్ విలువలే సరైన బీ ఫార్మ్ వెర్బ్ తెచ్చి పెట్టు అంటున్నాడు. ఇదిగోండి ఇక్కడ 4వ స్టెప్. ఏం తెచ్చాడు ఇక్కడ? టెన్స్ని బట్టి మీకు ఇక్కడ ఉండే టెన్స్ని బట్టి ఈ వెర్బ్ ఏ టెన్స్ లో ఉంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉందా, సింపుల్ పాస్ట్ లో ఉందా, కంటిన్యూస్ లో ఉందా, పర్ఫెక్ట్ లో ఉందా, లేక ఫ్యూచర్ లో ఉందా, మోడల్ ఆక్సిలరీస్ కలిగి ఉందా, ఇన్ని కూడా చూసుకోవాలి మనం. మొత్తం కాంప్రహెన్సివ్ గా లాగేస్తున్నాం. చూడండి బాగా. ఇక్కడ ఏం చేశాను? ఇక్కడ ఫ్యూచర్ లో ఉంది. ఫ్యూచర్ కనుక ఉందని తెలిస్తే బి తీసుకోండి అన్నాడు. ఇది ఫ్యూచర్ కదా, అందువల్ల నెక్స్ట్ ఏం పెట్టాడు? బి పెట్టేశాడు. బి ఫార్ వెర్బ్ అయిన తర్వాత ఏం రాయాలి? చాలా మంది మర్చిపోతారు పరీక్షల్లో. బి ఫార్ వెర్బ్ తర్వాత ఏం రాశాను? కీప్ ది పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ ది మెయిన్ వెర్బ్. ఇక్కడ మెయిన్ వెర్బ్ అనేది ఒకటి ఉంది కదా, గివ్, దాని పాస్ట్ పార్టిసిపల్. గివ్, గేవ్, గివన్. ఆ గివన్ అనేది తెచ్చిపెట్టి అంటున్నాడు తర్వాత స్టెప్ లో. యూ విల్ బి గివన్, అంతే, అయిపోయింది. తర్వాత స్టెప్ ఏంది? ఒకవేళ రిటైన్డ్ ఆబ్జెక్ట్ ఇఫ్ ఉంటే ఈ పాస్ట్ పార్టిసిపల్ తర్వాత ఉంచంటే. రిటైన్డ్ ఆబ్జెక్ట్ అంటే ఏంది? జనరల్ గా వెర్బ్కి ఒకటే ఉంటుంది ఆబ్జెక్ట్. కొన్ని సందర్భాల్లో ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని, ఒకటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్, అది ఇటు కూడా ఉంటాయి. ఇక్కడ 2 వచ్చేసింది, కావాలని ఇచ్చిన నేను. ఒక ఆబ్జెక్ట్ వచ్చే కదా ఇక్కడికి సబ్జెక్ట్ గా. ఈ 2 ఆబ్జెక్టుల్లో థింగ్స్ సంబంధించిందా? థింగ్స్ సంబంధించిందేమో డైరెక్ట్ ఆబ్జెక్ట్, పర్సన్ సంబంధించిందేమో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. చెప్పన్న ప్రీవియస్ వీడియోలో ఒకప్పుడు. ఈ వదిలేసిన ఆబ్జెక్ట్ ని రిటైన్డ్ ఆబ్జెక్ట్ అంటారు. ఈ పాస్ట్ పార్టిసిపల్ తర్వాత ఆ రిటైన్డ్ ఆబ్జెక్ట్ చేస్తారండి అంటాడు. ఉంటే ఇక్కడ ఉంది కాబట్టి తెచ్చాం. తర్వాత స్టెప్ ఏం చేశాడు? లేటర్ పుట్ యాక్ట్ ప్రిపోజిషన్ అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రిపోజిషన్ బట్టి మనం నాలెడ్జ్ని గెస్ట్ చేస్తారు అక్కడ. పుట్ యాక్ట్ అంటే అప్రోప్రియేట్, సరైన ప్రిపోజిషన్ ఉంచండి. అంటే మా గురువు గారు 1973లో యాక్ట్ అనే పదం వాడాడు. నేను మీకు కూడా అదే చెప్తాను. ప్రిపోజిషన్ యూజువల్లీ బై వాడతారు, అది మీకు తెలుసు. కానీ ప్రతిదానికి బై అని అనుకోవాలండి, కొన్నిటికి మారద్ది. ఆ మిస్నామర్లో ఉండకూడదు, ఆ హెల్యూసినేషన్ లో ఉండకూడదు. 90% బై ఉన్నా కూడా కొన్నిటికి మారచ్చు, అది తర్వాత చూస్తాం. ఇట్ మే బి డిఫరెంట్ ఫర్ సమ్ స్పెసిఫిక్ వెర్బ్స్, కొన్నిటికి మారచ్చు. ఇక్కడ నేను బయ్యే తీసుకోను, అన్ని ఒకేసారి గందరగోళం చేయకూడదని. ఓకే, తర్వాత ఏం చేశాను? ఇక్కడ బై అనే ప్రిపోజిషన్ వాడా.
తర్వాత ఏం చేశాను 8 put the subject of the active voice sentence as the object of the active preposition. చూసారా, యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్ట్ ఉంది కదా వెర్బ్ కి లెఫ్ట్ సైడ్, దాన్ని ఈ ప్రిపోజిషన్ తర్వాత ఆబ్జెక్ట్ గా వాడండి అన్నాడు. ప్రిపోజిషన్ తర్వాత కూడా ఆబ్జెక్ట్లు వస్తాయండి. వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ వచ్చినట్టే ప్రిపోజిషన్ తర్వాత కూడా ఆబ్జెక్ట్లు వస్తాయి. ఇక్కడ ఆబ్జెక్ట్ వాడండి, బై ఆబ్జెక్ట్ గా వాడండి అంటే అర్థం ఆబ్జెక్ట్ కేసులో వాడమని అర్థం. చూడండి, హీ కదా బై హీ అనకూడదు, దాని ఆబ్జెక్టివ్ కేసు తీసుకో. ఇక్కడ హీ ఉంది కదా, దీని ఆబ్జెక్టివ్ కేసు ఇది. మొదటి సబ్జెక్టివ్ కేసు తర్వాత ఆబ్జెక్టివ్ కేసు అనమాట. గమనించండి, హీ కదా హిమ్, షీ ఉంటే హర్, ఇట్ ఉంటే ఇట్టే, ఐ ఉంటే మీ, వీ ఉంటే అజ్, యూ ఉంటే యూ, దే ఉంటే దెమ్, అలా మాట్లాడే నౌన్స్ ఉంటే సమస్యలు అయ్యే వరకు. తర్వాత బై హిమ్ అన్న తర్వాత ఏంది లాస్ట్ స్టెప్ ఏమి ఇచ్చాను, లేటర్ పుట్ ఎక్స్ట్రా వర్డ్స్ ఇఫ్ ఎనీ, ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటే వాక్యంలో వాటిని వదిలేయద్దు, అవి రాసి నెక్స్ట్ మంత్ ఉంది కాబట్టి నెక్స్ట్ మంత్ రాసి ఫుల్ స్టాప్ ఉంచండి. ఇది అసెప్టివ్ సెంటెన్స్ కాబట్టి మనము ఫుల్ స్టాప్ వాడతాం. ఇంటరాక్టివ్ కనుక అయితే క్వశ్చన్ మార్క్ వాడతాం. ఇంపెరిటివ్ కూడా ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ ని పీరియడ్ అని కూడా అంటారు. చూస్తాం, వింటా ఉండాలా. అలా ఇంటర్వ్యూ పరీక్షలు అడిగితే చేయొచ్చు మనం. ప్రతి పాయింట్ వదలకూడదు. ఇక్కడ మీకు ఇలా ఒక్క పాయింట్ చెప్పాలా. టెన్స్ ను బట్టి బీ ఫార్ వెర్బ్ వాడాలా. ఫ్యూచర్ టెన్స్ అంటే బీడ్ వాడు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉందనుకో V1 V1S, యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ. ఎప్పుడు వాడతాయి? షీ టేక్స్ కాఫీ అన్నాడు. కాఫీ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది సబ్జెక్ట్ గా. కాఫీ యామా కాఫీ ఈజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కదా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కదా, దాన్ని అడిగేయాల సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇవి వాడుకోమన్నాడు. యాము ఈజ్ ఆరు, కాఫీ ఈజ్ తర్వాత మూడో రూపం. అది తర్వాత చేస్తా, ప్రతి టెన్స్ మీద చేస్తా నేను. సింపుల్ ఫాస్ట్ వాజు లేక వన్. కంటిన్యూస్ అంటే వెర్బ్ లో ఇంగ్ రూపం ఉంటే బీయింగ్. పర్ఫెక్ట్ టెన్స్ హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ వాడుకోవాడు, మనం బీన్ వాడుకోవాలి. ఫ్యూచర్ మీరు చూశారు. కెన్ మే ఈ మోడల్స్ అన్నమాట, మూడు తెలియజేస్తారు, వాటికి బీ వాడతారు. ఈ ఒక్కొక్క ఎగ్జాంపుల్ చేసుకుంటే వస్తే ఈజీగా ఉంటుంది. కాకుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో కాబట్టి పాయింట్ చెప్పేసా వరకు వదిలేయకుండా. బీఫామ్ వెర్బ్స్ ని ప్యాసివ్ వాయిస్ కోసంగా ఎలా మార్పు చేయాలా చేసి వాటినే వాడాలా. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయితే ఇవి తీసుకోవాలా, సింపుల్ ఫాస్ట్ అయితే ఇవి, కంటిన్యూస్ అయితే ఇది, ఏ కంటిన్యూస్ కావచ్చు, పర్ఫెక్ట్ టెన్స్ అయితే ఇది, ఫ్యూచర్ మోడల్. ఇవి చాలా సార్లు చదవాల మీరు. ఇప్పటికే వీడియో పెద్దగా అయిపోయింది కాబట్టి దయచేసి ఓపికగా చదవండి. జీవితంలో మీరు తిరగలేదు. మీరు చాలా బుక్స్ లో చాలా మంది చెప్తారు, స్టూడెంట్స్ కూడా నాతో చాలా బుక్స్ లో రాస్తున్నారు, స్టెప్స్ బాగానే రాస్తున్నారు, మంచి మంచి రచయితలు. కానీ 9 ఇచ్చారా? ఎవరైనా ఇవ్వాల. ఒక 4, 5 మహా అయితే 6 అంతే. ఇక్కడ ఆల్ హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ టు బి బ్రాట్ డౌన్ అని ఎవరు చెప్పరు. అట్టాడు సమస్యలు ఉన్నాయి, ఇది చదవండి. నిన్న కూడా ఒక అతను అంటున్నాడు, ఒక లెక్చరర్, సార్ ఈ ఆల్ హెల్పింగ్ వెర్బ్స్ టు బి బ్రాట్ డౌన్ అని ఎవరు చెప్పరు అంటే అది ప్రాక్టికల్ గా తెలుసుకుంటారని వదిలేస్తారు. మనం ఎన్ని ఒడిసి పెట్టాలన్నమాట. మనం బాగా చదువుకోండి. మీకు అవసరమైతే ఇది నేను ఎక్కడికక్కడికే ఇంకా సెటిల్ చేసుకుంటే వెళ్ళిపోతే పోద్ది అనుకుంటున్నా, ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా. ఓకే, వీలుంటే సింగిల్ వీడియో చెప్పడానికి ట్రై చేస్తాయి, ఈజీగా అందరికీ తెలుస్తుంది కాబట్టి. ఇవి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, టెన్సులు 12 ఉన్నాయి కదా ఓవరాల్ గా. 12 టెన్సులు యాక్టివ్ వాయిస్ లో ఉంటాయి. వాటిలో 8 మాత్రమే, ఇక్కడ 8 వచ్చింది కదా, 8 మాత్రమే ప్యాసివ్ లో వస్తాయి.
అది గుర్తు పెట్టుకోండి. ఊరికి అన్నాలే, టెన్సులు 8 టెన్సులు మాత్రమే ప్యాసివ్లో చేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది ఒక పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.